స్వాగతం. జాగోరే జాగో కార్యక్రమంలో అర్చకుల సమస్యపై మనం విపులీకరంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనతో బింజమూరి సుధాకర్ గారు ఉన్నారు, BOPW ప్రధాన కార్యదర్శి. సుధాకర్ గారు, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో అర్చకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మీకు సంతృప్తినిస్తున్నాయా? ఇంకా ఎలాంటి మార్పులు జరగాలి? మీరేమంటారు? ఓకే సార్, బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషనల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను ఈ మధ్యన మేము మంత్రి శ్రీధర్ బాబు గారికి మరి కొండా సురేఖ గారికి సీఎం గారికి కలవడం జరిగింది సార్. కలిసి బ్రాహ్మణ అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకు పింఛను ఇవ్వాలని, తర్వాత ధూపదీప నైవేద్యం వాళ్ళకి 25,000 ఇవ్వాలని, మరియు ఈ సమస్యలపైన ప్రభుత్వము స్పందించి మా కొండా సురేఖ గారు మరియు శైలజ రామయ్య గారు ఈ కార్యక్రమాల్లో వారు కలిసి ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వం తప్పనిసరిగా వీరికి అమలు పరుస్తానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఈ సమస్యలకు వీటిపై రివ్యూ మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తానని మా ప్రభుత్వం తెలియజేసింది సార్. తర్వాత అర్చకులు ఎలాంటి మార్పులు జరగాలని కోరుకుంటున్నారు మీరు? యాక్చువల్గా అర్చకులకు వీళ్ళకు పింఛన్ ఇవ్వాలి, తర్వాత మెడికల్ రిమ్బర్స్మెంట్ ఇవ్వాలి, తర్వాత గ్రామీణ ప్రాంతంలో ధూపదీప నైవేద్య వాళ్ళకు మినిమం 10,000 నుంచి 15 నుంచి 25,000 ఇవ్వాలి అనేది మేము మెయిన్గా చెబుతున్నాము. తర్వాత 370 పోస్టులు కూడా ప్రభుత్వం ఈ మధ్య చేసింది. వాళ్ళ అర్చక పరీక్షలతో నియామకమైన వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తుంది. తర్వాత వీళ్ళ అర్చకుల బాధలు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ పింఛన్ వస్తలేదనేది ఒకటి పెట్టారు. ఆ పింఛన్ కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. వాళ్ళకు కూడా పింఛన్ రావాలని మా BOPW నుంచి మా ప్రెసిడెంట్ గారు మేమంతా కలిసి వినత పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే మా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు మరియు శైలజ రామయ్య గారు మరియు అడ్వైజర్ కమిటీ కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇట్టి సమస్యలను ప్రభుత్వం వెంబడే స్పందించి వీళ్ళకు అర్చకులకు ఏమేమి వాళ్ళకు ఎక్కడ కూడా ధూపదీప నైవేద్యం ఉండే వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు ఒకటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ల్యాండ్లు ఉంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా డిమాండ్లో పెట్టాము. అది కూడా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము, స్పందించారు. అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్.